ఫ్రెండ్స్ 'వైభవ్ సూర్యవంశి' అనంగానే మనకి పరుగుల వరద కనిపిస్తుంది. ఎందుకనంటే బుడ్డోడు బ్యాట్ పట్టుకొని వచ్చాడు అంటే ఇక అసలు మైదానంలో 6లు, 4ల వర్షం కురుస్తుంది. కానీ నిన్న ఊహించని విధంగా ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో శుక్రవారం నాటి మ్యాచ్‌లో భాగంగా జైపూర్‌లోని రాజస్థాన్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఈ ఉత్కంఠభరితమైన పోరులో అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఒక మినీ వార్ అర్ధాంతరంగా ముగియడంతో అభిమానులను నిరాశకు గురిచేసింది. 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ ఇక ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసే బంతులను ఎలా ఎదుర్కొంటాడో అందరూ చూడాలని భావించారు. అయితే ఆ అసలు సిసరు పోల్ మొదలవక ముందే ఢిల్లీకి చెందిన పొడవైన పేసర్ కేల్ జెమిసన్ తన పదునైన యార్కర్‌తో వైభవ్‌ను పెవిలియన్‌కు పంపించాడు. వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడతాడని, పవర్ ప్లేలో పరుగుల వరద పాడిస్తాడని అభిమానులు ఆశించారు. కేల్ జెమిసన్ వేసిన ఓవర్ తాను ఎదుర్కొన్న మొదటి బంతికే అద్భుతమైన 4 కొట్టిన వైభవ్ మంచి టచ్‌లో ఉన్నట్టు కనిపించాడు. స్టేడియం మొత్తం వైభవ్ నామస్మరణతో హోరెత్తింది. కానీ తర్వాత బంతికి సీన్ రివర్స్ అయింది. జెమిసన్ సంధించిన ఖచ్చితమైన యార్కర్ వైభవ్ బ్యాట్ లోపలికి అంచుకు తగిలి నేరుగా స్టంప్స్‌ని ఎగరగొట్టింది. అయితే దీంతో కేవలం 4 పరుగులకే ఈ యువ ఆటగాడి తుఫాన్ ఇన్నింగ్స్ ముగిసింది. గతంలో బూమ్రా, కమిన్స్ వంటి దిగ్గజాలని అడ్డుకున్న వైభవ్ జెమిసన్ పక్కా ప్లాన్‌కు చిక్కటం అందరినీ కొంచెం నిరాశకు గురిచేసింది. అదంతా ఓకే అయితే ఆ వికెట్ పడిన తర్వాత కేల్ జెమిసన్ చేసిన పని అందరూ కూడా ఛీ! ఏంటయ్యా నువ్వు తాడి చెట్టు పెరిగినట్టు పెరిగావు. కానీ చిన్న పిల్లాడి విషయంలో నువ్వు ఇదేనా చేసేది? అంటూ అందరూ కూడా సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే వైభవ్ వికెట్ తీయంగానే ఒక్కసారిగా ఆవేశానికి లోనైన తను వైభవ్ దగ్గరికి వెళ్ళి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ గట్టిగా అరుపులు అగ్రెసివ్‌గా సెండ్ ఆఫ్ చేశాడు. ఒక 15 ఏళ్ల చిన్న కుర్రాడు ఔట్ అయ్యాడు. బాధపడుతున్నాడు. పాపం అలాంటి సందర్భంలో సెలబ్రేషన్స్ తనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. కానీ అవతల వాళ్ళని హర్ట్ చేసేలాగా ఉండకూడదు. చిన్న పిల్లాడితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకో అంటూ నెటిజన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే వైభవ్ సూర్యవంశీ ఔట్ అయిన వెంటనే స్టేడియం మొత్తం నిశ్శబ్దమైపోయింది. ఇక ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. దీన్ని బట్టి అతనంటే ఎంత ఇష్టమో అక్కడున్న ప్రేక్షకులే చూపించారు అన్నమాట నిదర్శనం. అతని వికెట్ ఢిల్లీకి ఎంత ముఖ్యమో జెమిసన్ వేడుకల నిదర్శనం అని క్రికెట్ విశ్లేషకులు అభిపడుతున్నారు. అయితే వైభవ్ సూర్యవంశీ కొద్దిగా ఎమోషనల్ అయినప్పటికీ ఆ తర్వాత రికవర్ అయ్యి మళ్ళీ ఆటను చూస్తూ కూర్చున్నాడు.